నల్గొండ జిల్లా చెండూరు మండలం ఇడికూడ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పంతంగి లక్ష్మీ ప్రసన్న గిరి గౌడ్ ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి ముఖ్య అతిథిగా పాల్గొని టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పంతంగి లక్ష్మీ ప్రసన్న గౌడ్ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. ఏకకాలంలో ఇన్ని రోజులు ఆపెట్టి ఒకటేసారి ఎవరికి సమయం ఇవ్వొద్దు అన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను అనౌన్స్ చేసినా కానీ ఏ గ్రామానికి పోయినా ఎక్కడ ప్రజలతో ప్రచారంలో భాగంగా కలిస్తే కూడా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మేము వాళ్ళకు వివరించక ముందే ప్రజలు మాకు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఏమేమి వచ్చినాయమ్మా అంటే మా కేసీఆర్ ఇచ్చిపోయిన పెన్షన్లే ఒక్కసారి రైతు బంధు పడ్డది అని చూపిస్తున్నారు. ఆ పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామాలలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధికి నోచుకొని పరిస్థితే ఉంది. ఎక్కడ డ్రైన్లు తీసిన నా దాఖిలాలు లేవు. రోడ్ల సంగతి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలి. ఈ సర్పంచ్ ఎన్నికలు ఓటుతో అంటే సింబల్తో అయ్యే ఎన్నిక కాకపోయినా కానీ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రతి ఊర్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారు, పెద్దపీట వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లతోటి నాందిగా తీసుకొని మళ్ళా వచ్చేసారి అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావడం, అదేవిధంగా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి జరగడం, మళ్ళా గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగడం అన్నది జరుగుతుందని ప్రజలు కాంక్షిస్తున్నారు. దాన్ని మేము అడుగడుగున ప్రతి అడుగులో మేము కూడా ఒక భాగం అన్నట్టుగా పార్టీ కోసం కానివ్వండి, ప్రజల సంక్షేమం కోసం కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రజల అభ్యర్థులందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.